మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రథసప్తమిగా ఎంతో ప్రశస్తి పొందింది. అతిథి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన రోజున ఈ రథసప్తమి చేస్తారు. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. రథసప్తమి నుంచి ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజు స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమిని ఉగాదిగా వ్యవహరించేవారని చెప్తున్న రథసప్తమి రోజున ప్రాతకాలంలోనే జిల్లేడు ఆకులు రేగి పండ్లు తలపై ఉంచుకొని స్నానం చేస్తారు. నేడు చేసే సముద్ర స్నానం శ్రేష్టమైనదిగా చెప్తారు. భాస్కరుడు విశ్వసాక్షి కర్మసాక్షి ప్రత్యక్ష సాక్షి మన పుణ్యపాప కర్మలని ప్రత్యక్షంగా చూస్తున్నాడని నమ్ముతారు. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమాడ వీధుల్లో భక్తులు పోటెత్తారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుపతి నుండి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతిని రథసప్తమిగా ఎంతో ప్రశస్తి పొందింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, ఏదైతే రథసప్తమి సందర్భంగా ఈరోజు తిరుమలలో భక్తులు భారీ స్థాయిలో చేరుకున్నారు. ముఖ్యంగా స్వామివారి వాహనాలు తిలకించేందుకు ఇప్పటికే మాడవీధుల్లో ఉన్నటువంటి అన్ని గ్యాలరీలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు ఏదైతే వివిధ వాహనాలపై శ్రీవారు అయితే ఊరేగనున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రారంభమైనటువంటి సూర్యప్రభ వాహనం అయితే కాసేపటి కిందటే ఈ ప్రాంతానికి అయితే అంటే రాత్రి వరకు జరిగేటువంటి 7 వాహనాలను చూస్తున్నట్లయితే మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల్లో కేవలం నిర్వహించేటువంటి వాహనాలకు మాత్రమే ఉన్న ప్రాధాన్యత ఈసారి ఓన్లీ రథసప్తమి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ రథసప్తమి సందర్భంగా ఉదయం 5:30 నుంచి ప్రారంభమైనటువంటి వాహన సేవలు రాత్రి 8:30 ముగుస్తాయి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సూర్యప్రభావనం తర్వాత పూర్తిగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులకి ఏదైతే మనం మాడవీధుల్లో చూస్తున్నామో ఆ భక్తుల కోసం అన్నప్రసాదాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే టీటీడీ తెలిపిన నేపథ్యంలో భక్తులకు కూడా అన్నప్రసాదాలు పంచేందుకు కూడా ఇక్కడికి పూర్తిగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు ఏర్పాటు చేయడం, మరోవైపు రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. 2 గంటల నుంచే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఎందుకంటే మాడవీధుల్లోకి చేరుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీలోకి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి అంటే ఉండే పరిస్థితి ఉంది. భక్తుల కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉండే నిమిషంలో భక్తుల కోసం ప్రత్యేకంగా వాష్రూమ్స్ కావచ్చు, మరోవైపు ఫుడ్ కి సంబంధించి అన్నప్రసాదాలు అంటే ఉదయం పూట చికెన్ ఉప్మా ఇటు పొంగల్ అయితే భక్తులకైతే ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ తెలిసింది. ఎందుకంటే సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే తెలిపారు. మరోవైపు లైటింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ శాఖ పూర్తి స్థాయిలో మాడవీధులను అయితే పూర్తి స్థాయిలో గ్యాలరీలను అయితే సిద్ధం చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఏదైతే వాహనం సూర్యప్రభ వాహనం అయితే శ్రీవారి ఆలయం వద్దకు అయితే చేరుతుంది. మరి కాసేపట్లో సూర్యప్రభ వాహనం అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత వాహనాలు అయితే ఈ రోజు అయితే ఉదయం 8 గంటలకి మరో వాహనం అయితే ప్రారంభమయ్యే పరిస్థితి చెప్పొచ్చు. భక్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి లైన్లు ఏదైతే 300 రూపాయల దర్శనానికి సంబంధించిన భక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్ టైంలోనే ఆ ప్రాంతానికి చేరుకోవాలి. ఆ టైం కాకుండా వేరే టైంలోకి వస్తే వాళ్ళని కూడా నేరుగా అంటే ఉచిత దర్శనంకి వెళ్లే భక్తుల లైన్ లోనే పంపిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. మరోవైపు విఐపీ దర్శనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ప్రోటోకాల్ పరిధిలో వచ్చేటువంటి భక్తులకు మాత్రం అంటే ఏదైతే విఐపీలకు మాత్రమే దర్శనాలు కేటాయిస్తున్నాం. ఎందుకంటే
ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వాహనాలు ఉంటాయి కాబట్టి స్వామివారు అంటే శ్రీవారి ఆలయంలో నుంచి దేవుడు బయటకు వచ్చే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులకి ఇబ్బంది. అయితే మాడవీధుల్లో ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ ప్రతిసారి నిలిపివేయాల్సి వస్తుంది కాబట్టి భక్తుల కోసం ఈ దర్శనాలు అతి తక్కువ దర్శనాలే టీటీడీ అయితే కేటాయించింది. ఆ సమయానికి సంబంధించిన మాత్రమే భక్తులు ఇక్కడ చేరుకోవాలని చెప్పి టీటీడీ కోరుతున్నారు. మరోవైపు భక్తులకి సంబంధించి గదులు అద్దె గదులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి భక్తులకి టీటీడీ తెలుస్తుంది. మాడవీధుల్లో ఉన్న భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే తిరుపతి ఎస్పీ మల్లికార్జున చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లల్ని రక్షించడంతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.